రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్గా 14వ వార్డు కౌన్సిలర్ బింగి మహేష్ గురువారం ఎన్నికయ్యారు. మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్న మధు రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల కమిషన్ వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఎన్నికల అధికారిగా హాజరయ్యారు. కౌన్సిల్లో 28 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి బింగి మహేష్, బీఆర్ఎస్ నుంచి కుమార్ పోటీలో నిల్చున్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఉన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు భాజపా కౌన్సిలర్లు కలిపి 18 మంది బింగి మహేష్కు మద్దతు తెలిపారు. కుమార్కు 12 మంది కౌన్సిలర్ల మద్దతు మాత్రమే ఉంది. బింగి మహేష్కు మెజార్టీ ఉండడంతో వైస్ చైర్మన్గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పూజారి గౌతమి ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు తనకు మద్దతు తెలిపి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని వైస్ చైర్మన్ బింగి మహేష్ చెప్పారు. కౌన్సిలర్ల అందరి సహకారంతో తన పదవికి న్యాయం చేస్తానని తెలిపారు. ఈరోజు మా కౌన్సిలర్ అందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇలా అధికార పార్టీ ఉన్నా కానీ మా కౌన్సిలర్ అందరూ పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించినందుకు వారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నా సిరిసిల్ల ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు నుంచి మన మున్సిపల్ ఆఫీస్లో అందరం మేము 18 మందిని ఏకంగా అందరం ఒకనాటి మీద పనిచేయాలని మేము అనుకుంటున్నాము. వాళ్ళ మాటతో వాళ్ళ సహకారంతోనే నేను పనిచేస్తానని ఒప్పుకుంటున్నాను.